టాంటాక్కి తిరిగి స్వాగతం. లడాక్ ఇంతకుముందు ఒక వీడియో చేసుకున్నాం. అతి సున్నితమైన ప్రాంతం, రాజకీయంగానే కాదు భౌతికంగా కూడా సిస్మిక్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతం అది. లడాక్ అసలు భారత్కి 1834లో ఓ గొప్ప జనరల్ ఉండేవాడు. జనరల్ జమ్మూ గులాబ్ సింగ్ మహారాజ్ దగ్గర ఒక జనరల్ ఉన్నాడు. ఆయన కిష్ట్వార్ వజీర్. ఆయనకి అప్పచెప్తే బాధ్యతలు ఆయన జయించాడు. మొట్టమొదట లడాక్ రాజుని, బుద్ధిస్టు కింగ్ ఉండేవాడు అక్కడ. అది అప్పటి నుంచి కూడా రకరకాల మార్పులు చెందింది. మొత్తం మీద ఇప్పుడు చివరికి ప్రత్యేక ప్రాంతం అయింది. ఎందుకు నేను ప్రత్యేక ప్రాంతం అయిందంటే, అది బేసికల్లీ ప్రత్యేక ప్రాంతం. జమ్మూ కాశ్మీర్లో పరిపాలనా పరంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా లడాక్ అనేది అది సపరేట్. టిబెటన్స్ వాళ్ళు టోటల్లీ టిబెటన్ రేసు, టిబెటన్ ఇది, దానికి అంతా కూడా సపరేట్ ఉంది. అంటే ఇది నేను కాదు చెప్తుంది, లడకీ పీపుల్ అసలు స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి వాళ్ళు కోరుకున్నది ఏంటంటే, మాకు జమ్మూ కాశ్మీర్లో ఉంచొద్దు, మమ్మల్ని వేరుగా ఉంచండి, కేంద్రపాలిత ప్రాంతం చేయమని అడిగారు. దానికోసం 1989 ఆగస్టు 27న పోలీస్ కాల్పుల్లో 3 చనిపోయారు. కారణం ఇదే, మా కేంద్ర పాలిత ప్రాంతంగా చెయ్యండి, అది వాళ్ళ డిమాండ్. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చేసింది వాళ్ళని. 2019 ఆగస్టు 5న మోడీ ప్రభుత్వం వాళ్ళ చిరకాల కోరికను తీర్చాడు. జరిగింది ఇది, చరిత్ర ఇది నేను చెప్తుంది. మరి గోల్ పోస్ట్ మారింది. యూనియన్ టెరిటరీ కావాలని కోరుకుంది వాళ్ళు, వాళ్ళ కళ నెరవేర్చింది మోడీ. మరి ఇవాళ వచ్చేసి మాకు ఏంది రాష్ట్ర ప్రతిపత్తి కావాలి, 6th షెడ్యూల్లో చేర్చాలి. ఇవన్నీ మొదట్లో లేవండి డిమాండ్స్ ఏమీ కూడా. 6th షెడ్యూల్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఒకటే ఉన్నాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. షెడ్యూల్ ఏరియాస్ అవి మీది కాదు. మీకు కొన్ని ప్రత్యేక హక్కులు ఇవ్వాలి అన్నంత వరకు నేను ఒప్పుకుంటాను. మీకు ఇవ్వాలనే కదా మీ మొత్తం రిజర్వేషన్స్, జాబ్స్లో రిజర్వేషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 45% నుంచి 84% మొన్న జూన్లో చేశారు కదా, నోటిఫికేషన్ ఇచ్చారు కదా. అదొక్కటే కాదు, మీరు ఉద్యోగాల్లో స్థానికేతరులు వస్తున్నారనేది కదా మీరు అడుగుతుంది. దానికి డొమిసైల్ 15 సంవత్సరాలు ఉన్నవాళ్లే డొమిసైల్ కిందకు వస్తారు, వాళ్ళకే ఉద్యోగాల్లో స్థానికుల కింద గుర్తింపు ఉంటుందని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు కోరుకుంది ఇదే కదా ప్రధానమైంది. అఫ్కోర్స్ మిగతా చిన్న చిన్న ఏదో మీరు 2 భాషల్ని కూడా అధికార భాషలుగా గుర్తించారు. దీంతో పాటు మీరు అడుగుతున్న సమస్యలను కూడా నో చెప్పలేదు ప్రభుత్వం. ప్రభుత్వం ఏం చెప్పింది, మళ్ళీ అక్టోబర్ 6వ తారీఖు హై పవర్ కమిటీ మీటింగ్ పెట్టింది. సెప్టెంబర్ 27న మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తోటి ఇన్ఫార్మల్ మీటింగ్ ఉంది. ఈ మధ్యలో ఏమైంది, ఈ మధ్యలో ఎందుకింత ఆందోళన, ఇంత హింసాత్మకంగా మార్చుకోవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? 4 అమాయకుల ప్రాణాలను బలి తీయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎవరండి దీనికి బాధ్యులు? వాళ్ళు రెచ్చగొడతారా? మళ్ళీ పోలీసులు కాల్పులు చేశారని మీరు రాళ్ళు రువ్వుతారు, అది పోలీసుల మీద. అయినా కూడా పోలీసులు ప్రతిస్పందించకూడదా? దీనికంత కారణం ఏంటి? మీరు కాదా? అరబ్ స్ప్రింగు, లేకపోతే జంజీ తిరుగుబాట్లు ఎందుకు మాట్లాడారండి? సోనం వాంగ్చుక్ ఈయన కనపడే అంత గాంధీయన్ కాదండి, పైకి కనపడే అంత గాంధీయన్ లాగా మాట్లాడితే మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడండి ఇవన్నీ? అరబ్ స్ప్రింగ్ అను అవేమన్నా డెమోక్రటిక్ మూమెంట్సా? జంజీ డెమోక్రటిక్ మూమెంటా? ఎంతో మంది చంపేశారు వాళ్ళు, అసలు కాల్ చేశారు. ఇదా వాళ్ళు కోరుకుంది? ఆయన ఎట్లా గాంధీయన్ అవుతాడండి? నాకు చెప్పండి, ఎట్లా గాంధీయన్ అవుతాడు? ఫస్ట్ అసలు అయ్యి వాటిని ఆయనే మాట్లాడాడు కదా. అరే మీకు ఆయన పద్ధతి ఎట్లా ఉంది? రోడ్లు వేయడానికి లేదు, పర్యావరణం అసలు మౌలిక సౌకర్యాలు కల్పించడానికి లేదు, పర్యావరణ వ్యతిరేకం అంటాడు. ఆర్మీ ఫెసిలిటీస్ కోసం స్థలం తీసుకొని కట్టుకోవాలనుకుంటే అది పర్యావరణానికి హానికరం అంటున్నాడు. ఎవరి ప్రయోజనాలండి ఇవి? ఆర్మీకి కూడా అక్కడ అవకాశం లేదంటే ఎవరి ప్రయోజనాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాడు? నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది, గ్రేటర్ నికోబార్ గలాతే బే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందరూ ట్వీట్లు చేశారు కదా పర్యావరణానికి ఇదని చెప్పి. అక్కడ జరుగుతుందేంటి? చైనా ప్రయోజనాలకి దెబ్బ తగులుతుంది. మనం గనక ఇది చేసుకుంటే చైనా మీద వాచ్ పెడతాం. ఇక్కడ పరిస్థితి ఏంటి? లడఖ్లో చైనా బోర్డరు. ఇక్కడ
పర్యావరణం పేరుతోటి ఆర్మీ ఫెసిలిటీస్ని కూడా వ్యతిరేకిస్తారా? ఎక్కడికి వెళ్తున్నామండి అసలు? అరే, రెండు చైనాకి అసలు లింక్ అయినాయే. ఆ గ్రేటర్ నికోబార్ అయినా ఇదైనా కూడా ఎన్జిఓలు. నేను దాని మీద ఎక్కువ నేను స్ట్రెస్ చేయను. ఏంటంటే మీరు ఎఫ్సిఆర్ఏ వైలేషన్స్ అయితే 100% కోట్ల రూపాయలు మీరు చెప్పకుండా ఎలా తరలిస్తారండి? ఇక్కడి నుంచి బయటికి తరలిస్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చుకుంటున్నారు. ఇవాళ తీసుకొని అరెస్ట్ చేసి రాజస్థాన్ పంపిస్తే కాంగ్రెస్ పార్టీ పౌర హక్కులు దెబ్బతగ్గినట్టు మాట్లాడుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ వాళ్ళని గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏంటండి ఇది? అసలు అగ్గిరాజేసింది వాళ్ళు, చలి కాసుకుంటుంది వాళ్ళు. ఎందుకంటే మీరు జాగ్రత్తగా వినండి, 23వ తేదీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. 4 కాంగ్రెస్ కౌన్సిలర్స్ కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దారుణ ఇది జరగక ముందు రోజు ఎంతగా రెచ్చగొట్టారు జనాల్ని. బీజేపీ ఆఫీస్ మీద మేము వెళ్ళి దాడి చేస్తాం, ఎవరు అడ్డొస్తారో చూస్తామని మాట్లాడినాళ్ళే కదా ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో. రికార్డెడ్, ఇదంతా రికార్డెడ్. ఈ సోనం వాంగ్చుక్ని యాంటీ నేషనల్ అని చెప్పి 2007లో ప్రకటించిందే కాంగ్రెస్. ఆయన యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు. ఇప్పుడు సడన్గా పౌర హక్కులు గుర్తుకొచ్చినాయి ఆయనకి పౌర హక్కులు ఇవ్వాలనేది వాళ్ళకి గుర్తుకొచ్చింది కాంగ్రెస్కి. అసలు ఎక్కడికి వెళ్తున్నామండి మనం? అరే, దేశం వేరు, రాజకీయాలు వేరండి. దేశ భద్రత వేరండి. అక్కడికి వచ్చేటప్పటికి అన్ని పార్టీలు ఒకటి కావాలి. మేము అదైనా కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడటం అంటానికి లేదు. దేశానికి సంబంధించి అలా మాట్లాడిన వాళ్ళని ఏమంటారో తెలుసు కదా మీకు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడే ధైర్యం చేయని పద్ధతుల్లో వాతావరణం రావాల దేశంలో. తమాషాగా ఉంది వీళ్ళందరికి కూడా. అగ్గిరాజేసి కాచుకుంటున్నారు. ఈరోజు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. చెప్పాను కదా, వాళ్ళ భార్య లాస్ట్ టైం వీడియోలోనే చెప్పాను కదా, ఆవిడ అక్కడి నుంచి యుఎస్ నుంచి వచ్చి ఆవిడ వీళ్ళందరూ కలిసి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్లో ఆవిడ డైరెక్టర్. నేను విన్నది ఇంకొకటి, అదేది ఫోర్డ్ ఫౌండేషన్, వీళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. అరే, ఆయన ఏం మాట్లాడతాడు మొన్న ఒక ఇంటర్వ్యూలో, మీరు కనుక ఇదే పద్ధతుల్లో చేసేటట్టయితే ఈసారి చైనా వాళ్ళు దాడి చేసినప్పుడు వాళ్ళకి దారి మేమే చూపిస్తాం అన్నాడు సోనం వాంగ్చుక్. అంతకన్నా ఇంకేం కావాలండి? ఆయన తీసుకెళ్ళి లోపల బొక్కలు లేకుండా ఇంకేం కావాలి చెప్పండి? అంతకన్నా దేశద్రోహం ఇంకోటి ఏమైనా ఉందా? కాకపోతే ఇక్కడ ఒక్కటి ఏంటంటే మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది, లడాక్ ఈజ్ వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా, బుద్ధిస్ట్ ఏరియా. కార్గిల్ పక్కన పెట్టండి, ఇది బుద్ధిస్ట్ ఏరియా. దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకనంటే ఇక్కడ ది పీస్ లవింగ్ పీపుల్ వీళ్ళు మొదటి నుంచి కూడా. రెండోది, మనకి మొదటి నుంచి కూడా చాలా కంట్రీకి లాయల్గా ఉన్నటువంటి వ్యక్తులు. జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. గవర్నమెంటు సోనం వాంగ్చుక్ మీద చర్యలు తీసుకుంటానే ప్రజలకు అనుకూలమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.